ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రాజెక్టు పరిశీలనకు రావడం ఇది మూడోసారి. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల వేగవంతంపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రాజెక్టు పరిశీలనకు రావటం ఇది మూడోసారి. అయితే మనం 10 స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. పనుల పురోగతికి సంబంధించి అధికారులతో సీఎం వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ వచ్చినటువంటి కొంతమంది అధికారులు వినతి పత్రాలు కూడా వారి వద్ద నుంచి స్వీకరించారు సీఎం చంద్రబాబు. పనుల వేగవంతంపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. త్వరితగతిన పనులన్నీ పూర్తవ్వాలని, అలాగే అక్కడ ఉన్నటువంటి సాంకేతిక సమస్యలు ఏంటి, కొత్త టెక్నాలజీ ఏంటి, అన్ని అంశాలపై కూడా చంద్రబాబు చర్చించబోతున్నారు. అక్కడ వచ్చినటువంటి కొంతమంది పుష్పగుచ్చాలు ఇవ్వటం, పూలు ఇవ్వటం వారి వద్ద నుంచి కూడా స్వీకరిస్తూ వారందరికీ కూడా వారితో ఫోటోలు దిగుతూ ఉన్నారు సీఎం చంద్రబాబు. పనుల పురోగతిపై అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పనుల వేగవంతానికి సంబంధించి కూడా పలు సూచనలు చేయనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పనుల పురోగతిపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అయితే ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి అధికారులతో పనుల వేగవంతం పైన ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. హరీష, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుకు చేరుకోవడం జరిగింది. అయితే ప్రాజెక్టు చేరుకునే ముందే ఆయన హెలీప్యాడ్ లో జరుగుతున్నటువంటి పనుల పరిస్థితిని అంతా కూడా హెలికాప్టర్ ద్వారా, ఏరియల్ వ్యూ ద్వారా మొత్తం అంతా కూడా వీక్షించడం జరిగింది. ఆ తర్వాత పిల్యూ పాయింట్ లో హెలిప్యాడ్ దిగిన తర్వాత అక్కడి నుంచి కూడా అధికారులు ఆ యూప్యాడ్ నుంచి కూడా మొత్తం అంతా కూడా అందరికీ ఈ పనులు జరుగుతున్న పురోగతికి సంబంధించి అంతా కూడా అధికారులు వివరించడం జరిగింది. ఈ సందర్భంలోనే మంత్రులు నాదెండ్ల మనోహర్, అలాగే నిమ్మల రామానాయుడు, తొలుసు పార్థసారథి, అలాగే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యేలు అందరూ, జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఆ తర్వాత అందరితో మాట్లాడిన తర్వాత ఆయన నేరుగా ప్రాజెక్ట్ లో జరుగుతున్నటువంటి పనుల మొత్తం అంతా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఆయన ప్రత్యేక బస్సులో ఎమ్మెల్యేలతో కలిసి ప్రాజెక్టుకు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, అలాగే అప్పర్ కాపర్ డ్యామ్ సంబంధించి, తర్వాత గ్యాప్ 1, గ్యాప్ 2 పనుల నిర్మాణం సంబంధించి ఏ మేరకు ఎంత శాతం పూర్తయి, అలాగే డయాఫ్రమ్ వాల్ పైన గ్యాప్ 1 వద్ద నిర్మించినటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులకు సంబంధించి కూడా వాటి పురోగతి, వీటి మీద మొత్తం పూర్తి స్థాయిలో అధికారులు అడిగి వివరాలన్నీ తెలుసుకోనున్నారు. ఈ పూర్తి ప్రాజెక్ట్ ను మొత్తం అంతా కూడా పరిశీలించిన తర్వాత ఆయన కుడి కాలువకు సంబంధించి లెఫ్ట్ కెనాల్ లో సంబంధించి టన్నల్స్ నిర్మాణ పనులు ఏదైతే జరుగుతున్నాయో ఆ నిర్మాణ పనులు కూడా ఆయన పూర్తి స్థాయిలో పరిశీలించి ఆ తర్వాత వాటిపైన కూడా సమీక్ష చేయనున్నారు. దాదాపు గంట సేపు పాటు ఈయన పోలవరం ప్రాజెక్టు సంబంధించి మొత్తం జరుగుతున్న నిర్మాణ పనులంతా కూడా పరిశీలించిన తర్వాత అధికారులతో పూర్తి స్థాయిలో సమీక్ష జరిపి నిర్దేశిత లక్ష్య మేరకు పూర్తి స్థాయిలో పనులు 2027 డిసెంబర్ నాటికి మొత్తం పూర్తి స్థాయిలో పనులు పూర్తయ్యే విధంగా అటు అధికారులకు, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణ సంస్థకు సంబంధించిన ఇంజనీరింగ్ సిబ్బంది అందరూ కూడా దిశ నిర్దేశించారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్నటువంటి వేగం సంబంధించి, ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సంబంధించి ఏదైతే ఉందో మొత్తం 1350 మీటర్ల నిర్మాణానికి సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు 1000 మీటర్ల నిర్మాణం అయితే కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. 85% డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అయితే కూడా పూర్తయింది. టోటల్ గా ప్రాజెక్టు చూసుకుంటే 87% పూర్తయినట్లు కూడా అధికారికంగా అధికారులు అయితే కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే R&R ప్యాకేజీ కింద నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి పూర్తి స్థాయిలో వారికి R&R ప్యాకేజీ పంపించడం, అలాగే వారికి సంబంధించిన గృహాల నిర్మాణం వీటిలో కూడా పూర్తి స్థాయిలో అధికారులు
అధికారులకు దశ దిశ నిర్దేశం చేసే విధంగా కూడా చంద్రబాబు ఈ సమీక్షా సమావేశంలో వారందరికీ కూడా సూచనలు చేయనున్నారు. ముఖ్యంగా ఈ పర్యటన ద్వారా అంటే రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత ఆయన ఇప్పుడు ప్రాజెక్టుకి సంబంధించి 4వ సారి పర్యటిస్తున్నారు. ముందుగానే అనుకున్నట్టు ఈ డిసెంబర్ నాటికి దాదాపు డయాఫ్రామాల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. అయితే మరో 2 నెలల పాటు ఈ సమయం పడుతుంది. ఏప్రిల్ నాటికి డయాఫ్రామాలు పూర్తిగా 100% పూర్తయ్యే విధంగా కూడా అటు మెగా ఇంజనీరింగ్ సంస్థ కానీ అలాగే నిర్మాణ సంస్థ ప్రజలైతే కూడా చెబుతున్నారు. పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి పనులను మరింత ఏకవంతం చేసేందుకు తీసుకోవాల్సిన అన్ని అంశాలపైన ఆయన అధికారులతో సమీక్ష జరపనున్నారు. హరీష, శ్రీనివాస్, అంటే పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఇప్పటి వరకు ఎంత శాతం పనులు పూర్తయినట్లుగా సీఎం కు వివరించారు? ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు? పోలవరం ప్రాజెక్టు సంబంధించి టోటల్ గా చూసుకుంటే మొత్తం అంతా కూడా 57% పనులు అయితే కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. అంటే దీంట్లో R&R ప్యాకేజీ అనేది కూడా మెయిన్ గా వస్తుంది. అయితే ఈ R&R ప్యాకేజీ పక్కన పెడితే మొత్తం 87% పనులు అయితే కూడా ప్రాజెక్టు జరుగుతున్నటువంటి ఇంజనీరింగ్ పనులన్నీ కూడా పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. డయాఫ్రామాలకు సంబంధించి అంటే ప్రాజెక్ట్ లో ప్రధానంగా ఇప్పుడు డయాఫ్రామాల నిర్మాణం, ఈ డయాఫ్రామాల నిర్మాణం సంబంధించి కూడా 85% పనులు పూర్తయినట్లు అధికారులు కూడా వివరించడం జరిగింది. మరోవైపు టెన్నెల్స్ అయితే నిర్మాణ పనులు ఉన్నాయో అటు కుడికాలకు సంబంధించి కూడా అంటే పోలవరం సంబంధించి కుడికాలకు సంబంధించి 2 ట్విన్ టెన్నెల్స్ ఉన్నాయి. ఆ ట్విన్ టెన్నెల్ నిర్మాణాల పనులు కూడా దాదాపు 80% పూర్తయినట్లు అధికారులు వివరించడం జరిగింది. ఈ మొత్తానికి సంబంధించి కూడా పనులు 2027 డిసెంబర్ నాటికి పూర్తిగా మొత్తం అన్ని కూడా కంప్లీట్ అయ్యే విధంగా కూడా అధికారులకు ఆయన దశ దిశ నిర్దేశం చేయనున్నారు. మొత్తానికి సంబంధించి ఇప్పుడైతే ప్రాజెక్టుకు సంబంధించి 87% పనులు పూర్తయినట్లు కూడా తెలుస్తుంది. హరీష, శ్రీనివాస్, అలాగే అంటే ఈ ప్రాజెక్టు సందర్శన అనంతరం అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఏమైనా ఉందా? ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ప్రతినిధులతోనూ అలాగే పీపీ అధికారులతో, జలవనరుల శాఖ అధికారులతో, అలాగే దీనికి సంబంధించి ఎవరైతే నిర్మాణానికి సంబంధించి దీంట్లో ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయినారో అందరితో కూడా జిల్లా అధికార యంత్రాంగంతోనూ మంత్రులతోనూ కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. దాదాపు ఆ సమావేశం కూడా 1 గంట సేపు జరగనుంది. 3 గంటల వరకు కూడా ఈ సమావేశం అనంతరం ఆయన నేరుగా ఇక్కడి నుంచి కూడా హెలికాప్టర్ లో రాజమండ్రి చేరుకుని అక్కడి నుంచి కూడా ఢిల్లీకి వెళ్ళనున్నారు. అంటే అధికారులతో పూర్తి స్థాయిలో ప్రాజెక్టు సంబంధించి మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకుని ఆ తర్వాత వారికి ప్రాజెక్టు నిర్మాణ పనులు మరింత ఏకవంతం చేసేందుకు అనుసరించాల్సిన అంశాలపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళకి సూచనలు చేయనున్నారు. హరీష, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఆయన హెలికాప్టర్లో ఉంటూ అక్కడి నుంచి కూడా అంటే ఏరియల్ వ్యూ ద్వారా ఆ ప్రాంతం అంతా కూడా ఆయన సందర్శించడం జరిగింది. అనంతరం పనుల పురోగతిపై అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కాసేపట్లో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. అయితే ఇప్పటి వరకు ఎంత శాతం పనులు అక్కడ పూర్తయ్యాయి, ఇంకా త్వరితగతిన పనులు పూర్తి కావటానికి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటి, టెక్నికల్ ఇష్యూస్ ఏంటి, అంటే ఏ విధంగా ముందుకెళ్లాలి, వీటన్నిటిపైన కూడా వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది సీఎం చంద్రబాబు. పనుల వేగవంతంపైనే ప్రధానంగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ డిసెంబర్ నెలాఖరు వరకు కూడా డయాఫ్రామ్ వాల్ పనులు పూర్తిగా కంప్లీట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరటం జరిగింది. అక్కడ వచ్చినటువంటి అధికారులు కూడా సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్చాలను ఇవ్వటం జరిగింది. వారితోటి ఆయన మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ వారితోటి ఫోటోలు సైతం దిగారు. అనంతరం అక్కడున్న అధికారులు అక్కడ జరిగినటువంటి పనుల పురోగతిపై సీఎం చంద్రబాబుకు వివరించడంతో పనుల వేగవంతానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న విషయాలను కూడా వారికి సూచించడం జరిగింది. అనంతరం ఆయన ప్రత్యేకంగా సుమారు 1 గంట పాటు కూడా వారితో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టు పనుల వేగవంతానికి సంబంధించి కూడా పలు కీలక సలహాలు, సూచనలు, అలాగే టెక్నికల్ ఇష్యూస్ వీటన్నిటిపైన కూడా మాట్లాడబోతున్నారు. అనంతరం ఇవాళ మధ్యాహ్నం తిరిగి హెలికాప్టర్లో ఆయన రాజమండ్రికి చేరుకుని ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టును ఇవాళ 4వసారి సీఎం చంద్రబాబు సందర్శించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తూ అక్కడ హెలికాప్టర్ ద్వారా ఆయన ఏరియల్ సర్వే సైతం నిర్వహించారు. ఆ హెలికాప్టర్ నుంచి కూడా ఎంత మేర అక్కడ పనులు పూర్తయ్యాయి అన్న
వివరాలు సైతం అక్కడ ఉన్నటువంటి అధికారులతో అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆ పనుల వేగవంతానికి సంబంధించి కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాసేపట్లోనే అంటే ఆ ప్రాజెక్టు సందర్శన ముగిసిన అనంతరం కూడా ప్రత్యేకంగా అధికారులతోటి సమావేశం కాబోతున్నారు. ఇప్పటి వరకు సుమారు 57% మేరా పనులు పూర్తయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఏడాది చివరికల్లా కూడా అక్కడ పనులు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లుగా అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆ పనులు వేగవంతానికి సంబంధించి పలు కీలక సలహాలు సూచనలు చేశారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే విధంగా ఆ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పోలవరం ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం పనుల వేగవంతం పైన ఇప్పుడు స్పీడప్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ 4వసారి సీఎం చంద్రబాబు ఆ ప్రాజెక్టును సందర్శించారు. ఆయన హెలికాప్టర్ ద్వారా అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన హెలికాప్టర్ నుండే ఏరియల్ వ్యూ ద్వారా అక్కడ ఉన్నటువంటి పనుల పురోగతిని ఆయన పరిశీలించడం జరిగింది. అనంతరం అధికారులతో కూడా మాట్లాడారు. ఇప్పటి వరకు 57% మేర పనులు పూర్తయినట్లుగా తెలుస్తోంది.